ఇన్ని కష్టాలు ఎట్టుకోకునయ్యా, తొందరపడకునయ్యా, తొందరపడకు. ఏమి సొమ్మియవలసిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకొనవలసిన వాడిని నన్ను కూడా తొందరపడవద్దని నీతులు చెప్తున్నావా? బాగున్నది, అన్నిటికీ కాదు రాసిన నీకెందుకు తొందర? నిష్ఠురపు మాటలాడకునయ్యా, నిష్ఠురపు మాటలాడకు. ఏమి మాకు రావచ్చే సొమ్ము మేము అడుగుట నిష్ఠురమాయనా? బాగున్నది, నీ అడుగుతున్న 40 దినముల గడువు నేటితో తీర్చున్నది. ఇంత ధనంగా మాకు చిల్లి కాసైనా ఇవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఇంత ధనం ఎట్లా తింటువాడు చంద్ర?
సంభవింపదకయ్యా సత్యేతరంపునకు నా మానసం గొప్పదయ్యా నా మానసం గొప్పది నీ సత్యమే నీ గొప్ప కిందటి ఓయమ్మా కూడా ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము సత్యము సత్యమని సత్యమును పట్టుకొని ఊగులొస్తున్న హరిచంద్ర నీవేమైనా కానీ చెడ్డినైనే నన్నరాదు కానీ నీ సత్యము 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 నీ గొప్ప కిందటి ఇప్పటికైనా మించిపోలేదు తీర్చులకే నాటి తప్పు మీద తీరు మీకు మా బాధ అంతటను లేదు మా సత్తు చిత్తను చిత్తు సత్తను చింతను పాసి వైరాగి వైరే రాజా అది అట్టుకొనిము ఇప్పటికిప్పుడు ఇంత ధనం ఎట్లా తింటూ హరిచంద్ర చిత్రేశ్వర నా కంఠము కత్తరించినను అసత్యమానుటకు నా మానసం గొప్పదయ్యా నా మానసం గొప్పది హరిచంద్ర నీ మేలుకోరి నేను కొంత వచించదను వినుము నీవు
నాకు మీరు మీకు నేనే మీకు నేనే నాకు మీరు బానిసగా బానిసగా నన్ను కలవానికైనా ఏమి? అంతటిలో ఆనందముగా అమ్మడమై. కపుపాతకాంత విశ్రాంత విషోని త్రిశంకు రూపాలి ఇల్లు చొచ్చి. భాసంతకుల ప్రసిద్ధి పటవన్నె ఘటించిన యేసురాండ్ర మేల్వంచి ఒక్కడికి బలిసగా జగన్మోహనుడే. జీవితేశ్వరి సుఖున శుభవల్లి కఠిన కర్మండలకు నేను ఎంతకు చాలుందేవి, నేను ఎంతకు చాలును. హృదయమా నేటితో అభిమానము వదలివేయుము. హృదయమున నా హృదయమున ఎక్కువ సిక్కులను వదలివేసి. భాసంతకుల ప్రసిద్ధి పటవన్నె ఘటించిన యేసురాండ్ర మేల్వంతిని నిన్ను నా హృదయమున ఎక్కువ సిక్కులను వదలివేసి. దాసిగా నిన్ను అమ్ముకోదలచిన హరిచంద్ర, ఇక్కడ ఎవరు కొనుక్కున్నారు? హరిచంద్ర, ఇక్కడ అందరూ తిన్నట్లు ఒక కేక వేయము. నేను ఇప్పుడు ఏమని ఘోషింపవలేను? క్రెదను నాముకునే వారికి అట్లే స్వామి. ఓ కాశీపుర భక్తులారా, భాగ్యవంతులారా, హయ్యలారా, ఇయ్యమ ఎట్టిదని ఆమె సందేహము. జగధాని గరుడతో యువతీనలా పతివాడ.
ఉన్న అప్పులను ఎగగొట్టి లేని అప్పులను అంటగట్టి అవి ఇవి అన్ని కలిపి దిగమింగున
అర్థమైంది. సరేనా పోయి వస్తాను. సరే సరే గురు. మన గురుగారు మనకి బాగా తగిన దేనికోని చాడీలు చెప్పి ఒరే కేశవ, మన గురువు గారు మంచి హుషారుగా ఉన్నారు రోయ్. మరి నీకు తెలియదేమున్నదా, మన గురుగారు ఇంట్లో పిల్లిలాగా ఉంటాడు, బయటకు వస్తే పులిలాగా అవుతాడు. అమ్మగారు బాజారికి తోలినది కదా, అందుకే బాగా హుషారున్నాడు రోయ్. అవును కేశవ, నీకు తెలియదేముందిరా, అత్తారింటి నుండి ఇంటికి వెళ్దాం పద గురో అని మొత్తుకున్నా వినకుండా అత్తారింటి నుండి పుట్టింటికి వచ్చిన ఆడదానిలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు రోయ్. ఈ రోజు ఇంటికి వెళ్తే మనందరికి దేశుది తప్పేటట్టు లేదు రోయ్. అవును రోయ్, అందరికి తలాంగు తగినతం తప్పేటట్టు లేదు రోయ్. ఈ రోజు మనందరికి కలిసి తగినతో తలాంగు తగినతో తప్పేటట్టు లేదు రోయ్. ఒరే, మన గురుగారు మంచి పాట కూడా ఎత్తుకున్నాడు రోయ్. అవును రోయ్, ఆయన పాట ఎత్తుకుంటే గంట సేపు చుట్టూ తప్పడు రోయ్. అంతవరకే పొద్దవుతుంది. అమ్మగారు తిప్పుతారు, కోపమొస్తే కొట్టుతారు, ఇంటికెళ్ళుదాము గురవ్వా. అమ్మగారు తిప్పుతారు, కోపమొస్తే కొట్టుతారు, ఇంటికెళ్ళుదాము గురవ్వా. ఇంటిలో మీరు పిల్లలా ఉంటారు, బయటకు వస్తేనేమో పులి పిల్లలాగా ఉంటారు. గురో, ఓ గురో, ఏ గురో, ఓ గురో. వచ్చినాము అంత తొందరేల నీకు కొంతసేపు వాడరా శిశువా. అరే ఇప్పుడే వచ్చినాము అంత తొందరేల కొంతసేపు వాడరా శిశువా. నా భార్య తిట్టి కొట్టి సంపుతాది, ఇంటి పని వంట పని చేసి పెట్టమనుకో. ఓ శిశా శిశా, అరే శిశా శిశా, ఓ శిశా శిశా. ఓనమాలు మాకురాకు ఒట్టిరుక్కుడేన నీకు ఎన్ని రోజులు ఇక మాకు గురువా. ఓనమాలు మాకురాకు ఒట్టిరుక్కుడేన నీకు ఎన్ని రోజులు ఇక మాకు గురువా. ఉచితము కాలేదు అంత తొందరేలని రేపుతాను వాడరా శిశువా. అరే ఉచితము కాలేదు అంత తొందరేలని రేపుతాను వాడరా శిశువా. వాళ్ళకంతా పెళ్ళాము పిల్లలైనారు, గొర్రు మీద కప్పులాలు వేయుచున్నారు. ఓ గురు గురు, ఏ గురు గురు, ఓ గురు గురు. అనుభవించి చెప్పుతున్న ఆలయమరాలవును, అనుభవించి చెప్పుతున్న ఆలయమరాలవును. అనువద్దు వీడివద్దు, ఇంటికి పోవద్దు శిశా. ఓ శిశా శిశా, అరే శిశా శిశా, ఓ శిశా శిశా. మనకి మాకు పెళ్ళైన కల వస్తే పెళ్ళి మేము పసివాళ్ళ ఆ మాట మీరంటే నా భార్య దాసొచ్చిన నీకు అభివృద్ధి శిశువా. ఇంటికి తన్నులు కదరా శిశువా. అందుకే ఇంటి కొద్దంటీర శిశువా. అమ్మగారు తిట్టుతారు, కోపమొస్తే కొట్టుతారు, ఇంటికెళ్ళుదాము గురువా. అమ్మగారు తిట్టుతారు, కోపమొస్తే కొట్టుతారు, ఇంటికెళ్ళుదాము గురువా. ఇంటిలో మీరు మీ పిల్లలా ఉంటారు, బయటకు వస్తేనేమో పులి పిల్లలా ఉంటారు. గురు గురు, ఓ గురు గురు, ఏ గురు గురు, ఓ గురు గురు. ఒరేయ్, కేశవ జనార్దన, గురు ఈరోజు రోజు ఇంటికి వెళ్ళడానికి చాలా లేట్ అయింది. అవునవును, ఇంటికి వెళ్తే మీ అమ్మగారు అమ్మగారు మనందరికీ దేవశుద్ధి చేస్తుంది. అయితే మీ అమ్మగారి కోపం తగ్గించుటకు ఇంటిలకు
తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలబ్బా? చెప్పరా చెప్పు, ఏమైనా తోచిందా? చెప్పరా గురు ఆ, మరి 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 మల్లెపూలు తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకెళ్ళి అమ్మగారి సిగలు ఇలా ముడిచి ఒసే కాలకంజని ఇలా నడుముపై చేయి వేసి వేసి ఇలా దగ్గరకు తీసుకొని తీసుకొని ఇలా చుక్కుమని ఒక్క ముద్దు ఇచ్చారనుకో, అప్పుడు అమ్మగారు చటుక్కుమని ఇంటి తన్నుతుంది రా బాబు. మీ అమ్మగారు నాచే సిగలో పూలు పెట్టించుకొనక ఏళ్ళు గడిచిపోయింది రా బాబు, ఏళ్ళు గడిచిపోయింది. పెట్టనీకే నీ నుంచి అయిందే కదా. అరే కేశవ, ఎప్పుడైనా మనసు పడి పెట్టాలని పోయాననుకో, అప్పుడు నిన్ను తన్నినట్టు నన్ను కూడా ఇలా ఈడ్చి తగ్గుతుంది రా బాబు. అంత నా కర్మ, అంత నా కర్మ. దగ్గర పడ్డది. ఏం చేయాలబ్బా? చెప్పరా, ఏమైనా తోచిందా? ఆ, చెప్పరా. మరి మరి పాలకో మిఠాయి తీసుకొని ఏమి? పాలకో మిఠాయి తీసుకొని పాలకో మిఠాయి తీసుకొని నీ నోటిలో పెట్టుకొని నోట్లో పెట్టుకొని ఇలా నడుము మీద చెయ్యేసి వేసి, వసే కాలకంటే అని ఇలా పుచ్చుకున పెట్టామనుకో, అప్పుడు అప్పుడు మీ అమ్మగారు చట్టుకుమని ఇలా ముక్కు పగిలేలా మూతి మీద గుర్తునుంది రా బాబు. అట్లా కూడా తిరుగుతారు అమ్మగారు. ఈ శాతాన్ని లేదు కాబట్టి కుదురుతారు మరి. అది కాదురా, మీ అమ్మగారికి నేను మిఠాయిలు తినిపించక తినిపించక ఏం గడిచిపోయింది రా బాబు. అన్ని తినాలంటే ఏం చేసినావు గురు? ఇట్లే ఇప్పుడు ఎప్పుడైనా మనసు పడి మిఠాయిలు పెట్టాలని పోయాదనుకో, అప్పుడు మీ అమ్మగారు ఏం చేస్తారు మిఠాయిలు తెలుసా? ఏం పోవు. అప్పుడు ఇప్పుడు నీ మూతి మీద గుద్దాను కదా, అప్పుడు నన్ను కూడా నా మూతి మీద గుద్దుతుంది. ఏం తీసుకెళ్ళాలబ్బా? అక్కడే ఉంటుందా ఇరవా? మరి ఎక్కడ? ఆలోచించడమే కాదు, ఏమి కాదు, ఏదో ఒక్కసారి చెప్తాను. అమ్మయ్య. అరే కేశవ జనార్దన, గురు నాకు చక్కటి ఉపాయం తోచినది రా. చదువుకునే లేవు. ఒరే కేశవ జనార్దన, గురు మనం ఈరోజు అంగడి మీదకి పోయి ఒక దాసుని కొనుక్కొని పోదాం. ఎలా ఉంది నా ఉపాయం? బహు చక్కగా ఉన్నది ఈ ఉపాయం ఏమి? రే కేశవ, ఈరోజు మన గురుగారు వాళ్ళు బాగా తన్నాడు కదా, ఆయన ఎట్లా ఆయనది కాబట్టి ఇంటికి వెళ్ళినాక అమ్మగారికి లేనిపోని కల్పించుకొని చెప్పుకొని ఈ ముసలి కుక్కని బాగా దండించాలి. వాళ్ళ చక్కగా ఉన్నది గురు నీ ఆలోచన బహు చక్కగా ఉన్నది. అయితే అంగడి మీదకి వెళ్ళి ఒక దాసుని కొనుక్కొని పోదాం. అప్పుడు సరే, అమ్మగారు నీతో మిఠాయిలు పెట్టించుకుంటూనే ఉంటది. అది కాదురా, అప్పుడు మీకు ఇంటి పని తప్పుతుంది, నాకు వంట పని తప్పుతుంది. సరేనా? సరే 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 మనం పోదాం. కాలాకలు సిద్ధం.
పక్కనే వీధిలో. అరే సన్యాసి, పక్కన వీధిలో కాదురా, పక్క అడుగు వీధిలో రా. నాకే పెద్ద అయ్యా, మంద భక్తుండనైన నేనే బానిసను విక్రయించుతున్నానయ్యా, నేనే బానిసను విక్రయించుతున్నాను. అట్లయినా నీవే పండవు. పండవు అయ్యా, నేనెవరినైనా నీకేమి? ఏమో పేరు చెప్పటకే సందేహిస్తున్నావు. ఈ కాంతం ఎక్కడైనా దొంగలు అయ్యా, విప్రాంతమా? ధరణిలో ఎట్లు నీ అదృష్టం చేత నీకు ఈ కాంత లభించినదందువా? అవునయ్యా, నా అదృష్టం చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను, మన భార్య చంద్రమతి అయ్యా, చంద్రమతి. ఇంతకుముందు విశ్వామిత్రునికి అప్పు పడితేనని అరిస్తుంది నువ్వేనా? అవునయ్యా, నేనే. ఆ తదోతనుడైన ఆ విశ్వామిత్రునికి నీవెప్పుడు పడితేవయ్యా? నా రాజ్య సర్వస్వంపై ధనపోయినప్పుడు ముందుగా యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనం ముందు నిరూపించకపోవట వలన పత్రములు రాసి పుచ్చుకొని అప్పు కాదు కదా అయ్యా, సత్యశీలమే పత్రములు, మా పైన చిత్తములే సాక్ష్యములు. ఓయ్ అమాయక రాజా, పత్రములు సాక్ష్యములు లేకయే నిక్షేపము వంటి ఇల్లాలు నమ్ముకొని చుంటివా? ఉండుము, నాకు ఒక చక్కటి ఉపాయం వచ్చినది. నన్ను ఆ విశ్వామిత్రుని దగ్గరికి తీసుకొని పోయి నీకు ఈ అప్పు ఇవ్వవలసినదని కోరాడు. నీ పక్షమున నేను న్యాయవాదిత్వము గైకొని రాయి గుర్తుచు వాదించగలను, సరేనా? అయ్యా, నాకెవరి సహాయం అక్కరలేదు. నా సత్యమే నన్ను కాపాడుతుంది. నీకు ఎంతటి ధనము వచ్చినగాని కాదు కాదు నా ఇంటి కష్టము తెచ్చని దేని
తమిళే చెప్పమయ్యా. సరే సరే ఆగవయ్యా, ఆగు. నాకు చెప్పమంటే గట్టిగా చెప్తావు. గట్టిగా చెప్తావు. అసలు మిల్లే చెప్పమని మీ గొంతు పెరుగును దెబ్బ తగ్గినట్టే చెప్తావు. అంత స్థాయిలో చెప్పవయ్యా. సరే సరే దంతో వలందు కై బలవంతుండు కళ్ళు నిలచి పైకింద్రగణం వెంకటి తలముగా అంతటి అక్కమ్ము నెచ్చి అతి మంగళముగా గురు అక్కడ కాదా? కేశవా అక్కడ కాదా? ఇక్కడనా ఆ, ఇక్కడ ఏముందిరా ఇక్కడ చూడరా. ఉండడం ఒకడు. కేశవా ఈరోజు మనం బయటకెళ్ళరా ఇంటి దగ్గర అమ్మవారికి ఇంటి పని ఒంటి పని మన గురువు చేస్తుంటే ఈ రోజుకెళ్ళి మనకి తప్పేటట్టు లేదురా. తప్పట్లేదు. మరి ఈ రోజుకెళ్ళి మన అమ్మవారికి ఇంటి పని ఒంటి పని మనమే చేయాలి తప్పదు కాబట్టి సరే ఒక పని చేద్దాం. ఒక ఏం చేద్దాం ఈ రోజు నుండి ఇంట్లో పని అంతా నేను చేస్తా, బయట పని అంతా నువ్వు చేయి. కేశవ అమ్మగారికి ఒంటి పని నేను చేస్తా బయట పని నువ్వు చేయి. లేదు ఒక రోజు నేను చేస్తా, ఒక రోజు నువ్వు. లేదే అయితే ముందు రోజు నేను చేస్తా లేదు ముందు రోజు నేను చేస్తా. నేనే ముందు రోజు నేను చేస్తా. లేదు. ఒరే ముదనష్టం పిలవల్లా. గురువు. మీ అమ్మగారికి సాధ్యమైనంత వరకు లోపల పనులన్నీ నేనే చేస్తా. కానీ ఎప్పటిలాగా బయట పనులు మాత్రం మీరు చేయండి, సరేనా? ఒరే కేశవరాజా, ఇదేమంత చౌకదారం కాదు. ఓయ్. మరి పంచాంగం కట్టకే వచ్చి అనుకోండి రాయమే మాయవ్యాపారము చూసి మమ్మల్ని ధనహీనుడు వాయించుదువా ఏమిటి? అబ్బో ధనం ఇచ్చేదనము దాసిని పంపివేయలేదు. హరిచంద్ర సరే కదా దాసి పద. పద. కుర్రా, పద. మంద భాగ్యలేనని నేటితో మీ దృష్టి నుండి సహితము తొలగింపబడి పరధీనమైపోతుంది స్వామి, పరధీనమైపోతుంది. పద పద ఎంచు వెక్కమున బ్రాహ్మణుడెట్ల ధరించుచుండెన. పద పద ఎంచు వెక్కమున బ్రాహ్మణుడెట్ల ధరించుచుండెన. పదమటు
నా యజమానుడు భద్రపడుచున్నాడు. ఈ స్వల్ప కాలంలోనే శుభదాయకము మేము కరుణాగాంచిపోయినది స్వామి. కదలవే విధి విధానం దుఃఖం అడచుకోదు. నన్ను ఈ కాలం కోసం ఈ సేవ వృత్తికి పంపివేడు స్వామి, పంపివేడు. దేవి, ఇప్పుడు అనుమతించుటేమి దేవి? ఆధర్మ శ్రీమంతురాలమైన నిన్ను పరువకు ఎప్పుడు విక్రయించి తినో అప్పుడే నా అనుమతులన్నీ తీరిపోయింది. కానీ దేవి, కానీ రాణివాసము భోగమునకు చెడి నూతనముగా దాసిని అభివృద్ధిని అవలంబింపబోతున్నా నీకు నేను కొంత చెప్పెదను. సావధాన చిత్రాలవై వినము దేవి, సావధాన చిత్రాలవై వినము. తల్లిదండ్రులు మరి వేరే లేరిక సతీ
ఏమయ్యా శుభమా అని మా గురుగారు దాసి గురుడయేమి మీరిట్లు అశుభంగా ఏడ్చుటేమి దాసి పద గుర్రా నడుము. చెడిగా ఏనంత లేవు, ఎంత రాజసం ఉన్నది రా, ఎంత రాజసం ఉన్నది. ఏమో మీ అబ్బాయి పర్లో మా ఇల్లు అల్లకల్లోలం చేయగా ఏమి ఏమోయే నీ కొడుకు ఇట్లా అనుచున్నాడు, మా ఇల్లు అల్లకల్లోలం చేయగా ఏమి మా లోపల కాదయ్యా, మంచి చెడ్డలు కూడా తెలియనిదిగా. అయ్యా బ్రాహ్మణ
పిల్లలు పుట్టమంటే పిల్లలు పుట్టారు. ఓరి కేశవా, అమ్మగారు ఓరి జనార్దన, అమ్మగారు రండి. మీ అయ్యగారేమి? అయ్యగారు అయ్యగారు కోప్పడద్దు అమ్మగారు. చెప్పండి. మా అయ్యగారు పక్కింటి పద్మతో ఇయ్యలా ఇట్లా ఇలా అంతనా? సరే సరే రాని. ఇవాళ మీ అయ్యగారికి బాగా భర్త పూజ చేస్తాను. అదే అనుకున్నాం అమ్మగారు. మీరు అట్లనే అనుకుంటారు కదా. ఆడికే కాదు ఇంటెంట రత్నానితో సరసలు ఆడుతూ ఉన్నాడు. అమ్మో 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 రాని. ఈ భక్త పూజకు మంచి బాధ పెట్టాలి. ఆడికి అయిపోలేదు. అయ్యగారు తోటి కూడా ఇలా 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 అనుకుంటున్నాడు అన్నారు. అమ్మో 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 నాకు కుంప ఏదో ముంచేటట్టున్నాడు మీ గురుగారు. సరే కానీ మీరు పొద్దుననే వెళ్ళారు. అయ్యగారు మీరు కూరగాయలు తిన్నారు. మరి కూరగాయలు దగ్గర పద్మాక్షి, రత్నాంగి, మీనాక్షి శివ శివ ఈ ముగ్గురుతో సరసలు ఆడడానికినే సరిపోయింది మా బుద్ధంతా. రాని. ఇలా రండి. పోయి మీ అయ్యగారిని పెళ్లి లేక బాగా చాలా రోజులైంది. వస్తే ఇవాళ బాగా భర్త పూజ వేడి వేడి ఇదిగో మా అయ్యగారు. అయ్యగారు అంతిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు అయ్యి. మూడా? మూడు ఏమి? మీరు కాకుండానే నేను కాకుండానే. ఉయ్యాల ఊగుతూ ఊగుతూ అంతిపోయారు అమ్మగారు. మీరు పట్టుకోండి. ఈరోజు మన గురుగారు మంచి భోజనం చిక్కినట్టుంది. నిన్ను చూస్తే దొరుకుతుంది. ఇట్లనే ఉంటుంది. సరే కానీ పక్కింటి కొంచెం ఉంటుంది కానీ నీ కొడుకు వస్తుంది. అది ఎవరండి గౌతమి? పక్కింటి దానికి ఎందుకు వెళ్ళారండి? అది కాదే, మరి చెప్పండి. ఉయ్యాల ఉంది రండి ఊగుదామంటే ఆహా. కొంచెం సేపు ఊగి వచ్చానే. మీ అమ్మ చిన్నప్పుడు ఉయ్యలు లేచి ఊపలేదు పాపం, అందుకే ఊగుతున్నావా? ఇలా సరే కానీ తోటకూర ఏదండి? తోటకూర ఇదిగో, ఈ పూటకి కూర ఇదిగో. తోటకూర ఇదిగో, ఈ పూటకి కూర ఇదిగో. తోటకూరలు అన్ని
తోటకూర ఏది? తోటకూర ఏది? ఈ తోటకూర ఏది? తోటకూర కూరగాయలే. అది సరే కానీ ఆ, కృష్ణ జలమే రాగి చెంబు నేను తీసుకపోలేదే. రాగి చెంబు నేను తీసుకపోలేదే. రాగి చెంబు అది బాగా చూసుకోలే. రాగి చెంబు అది బాగా చూసుకోలే. అమ్మగారు మేము బాగాలేవట. అమ్మగారు నీకు దాచి తీసుకొచ్చాం అమ్మగారు. అట్లనా ఆ, మీ పెయ్యి చాలా మృదువుగా ఉందంట, మెత్తగా ఉందంట. మీ అయ్యగారికి నీ మీద ప్రేమ ఎక్కువై నీకు దాసి ఇచ్చాడు. తెచ్చింటాడు ఇలా ఇలా అన్నికి ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తెలియదు వాళ్ళకి బాగా అందుతున్నానని. ఇప్పుడు నేను ముసిలాన్ని అయినా కదా, ఇప్పుడు చేయాల్సి వస్తుంది అని దానికి పట్టుకొచ్చింటాడు. మాకేం మేరక నీకు కూడా ఎత్తాడు ఉండట్రా. చెప్పండి. సరే కానీ మీరు కూరగాయలు అన్నీ తెచ్చారు కదా? అన్నీ తెచ్చాను. అన్నీ తెచ్చినావు. అన్నీ తెచ్చాను. గురువారికి ధైర్యం ఎక్కువైంది. నీకు లోన వేడి నీళ్ళు పెట్టినాను. ఈరోజు ఎట్లో తక్కువ చిన్నాడు. రాత్రి వస్తాను 10 గురుగారు సంతోషం. పోయి వస్తాను. సచిన్ కడుపులో ఉంటాను కొట్టకే. సచ్చి నా కడుపులో ఉంటే ఎంత దరిద్రమే. అలాంటిదేమిటి? మరి ఇంకెలాగన్నా అమ్మగారు మీరు బతుకున్నాగా నీ కడుపు నిండలేదా? చచ్చినాక కడుపు నిండుతుందా? అలా కాదు. సరే ఇదంతా మా గురువు గారు గోల. నాకు 60 పోయి జనకాల ఆడతాను. పోయి వస్తాను. ఏం రాదు. బాగా కాసు పంపని వేసి బాగా ఆడావు. ఈ చాలా సేపు ఆడిపోయినా. నీ పేరు నా పేరు చంద్రముఖి. చంద్రమతే ఏమన్నా? చంద్రముఖి. నా ఉన్నది పోయినట్లే. సరే కానీ ఇంటి పని వంట పని చేతితో వచ్చినట్టే. ఏంటి పప్పు సరే సరే కానీ ఆ చీపి తీసుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా కాస్త చిమ్మ పెట్టి అయ్యో 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 అమ్మో నా కుంభ ముంచేసినాడు నా మొగుడు. ఈయననే
కొట్టడం కూడా నాకు చదువే. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడవవే. ఇదిగో ఇలా నడిస్తే మా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టినట్టే. ఇలా చూడు, నేను నడుపుతాను, చూడవే. చూడవే. ఇలా రావే. పెరట్లో 3 రోజుల అంటున్నాయి. వెళ్ళి తోమి మాకు ఆయన పండి ఏమి పొద్దున అడవికి పోయి కట్టెలు వేసుకొని రా. మన ఇంటి ఎరకలేదా, మన గాడ్పాడు ఉంది కదా, దాని ప్యారంతా తీసుకొని అవి పిడకలు చేసి గోడకు, సరేనా? పని అంతా చకచక కావాలి. ఈలోగా ఇప్పుడు 5 నిమిషాలు వచ్చేస్తాం కదా. జీవితం
నాది అన్యాయం కాదు కానీ న్యాయంగా నాకు రావాల్సిన బత్యం నేను అన్యాయమాయనా బత్యము లేక త్రోవల విపత్తుల కోరుకొని నిన్నికే రోగులు వెడి నీ వెంట రావండి కరుణాలా. ఇంత కంటెంగలు మరి మాదిక లేవా వేరికి మెత్తనిలోని కూసుడెడ మిక్కిలి మెత్తల చిత్తము కదా. హరిశ్చంద్ర, మీ భార్య నమ్ముకుని వచ్చినంత బత్యము నీ వెంట వచ్చినందున నా ద్రోబత్యం కింద సరిపోయినది. అయ్యా ఇక మా గురుగారు రాసిన బత్యం తొందరగా ఇచ్చేయము. అయ్యా నక్షత్రేశ్వర, నీ గురువు గారి పని మీద వచ్చితివి కానీ నా గురించి వచ్చితివేమయ్యా. నీవిటి నిర్భాగ్యుడవని ఏ దీపం ఉండగానే నిల్లు చక్క పెట్టుకొని చూడు. నాకు రానున్న బత్యము లోకలెన్నో స్వీకరించితివే నిన్ను చేరవచ్చు. మునిన్నమునకు మీరు కలగే తుదకునే గంటలోనైనా తూకముందు. నక్షత్రేశ్వర, ఇంత ధనము నేను ఎక్కడి నుండి తెచ్చునయ్యా? ఈ మగశీలము నాకు నిద్రించే, చేసిన ధనము నీకే అవని సత్కరీన మాత్ర వైభవం ప్రభుచున్నట్టి నీకే బట్టెలెత్తు ప్రభుచున్నట్టి నీకే అయ్యా, ఇంతకన్నా చెప్పడం ఏమున్నదయ్యా? నన్ను కూడా ఎవరికైనా అండి నీ భూగాన్ని మనం రాపట్టుకోమయ్యా. సరే నేనెవరు కాదనలేదు పోదాం. దొంగ కొడుకులు నా కులపులు నా ఉప్పు తిని నాకే ఎదురు చెప్తున్నారు. నేనేమో ఒంటిగాని, నాకేమో ఇంటి దగ్గర తోళ్ళకి ఇచ్చిన వ్యాపారమయ్య, కాటికడ పెద్దలంటే వస్తున్న కులకాయకమయ్య, పిల్లకాకులేమో చిన్నులయ్యి చేతికి రాలేదు. రెండు పనులు చేయనికే ఈలు లేదా, ఇక ఒక జీతకాన్ని చూస్తున్నా. ఏమో కాశీ విశ్వనాథ నీవే దిక్కు. సరే ఏమన్నా కానీ
నా పేరు వీరబాబుడు. ఇక చెప్పండి. వీరబాబు బానిస ఎక్కిస్తున్నాడు. ఏమిటి ఎక్కిరిస్తున్నారా? నేను బాగాలేనా? మనిషిని గానా? అసలు నీ అసొంటి సర్ది బాపన్నలను కాల్చి బుడ్డి చేసే నీవేనట్ట. అది కాదు, ఎరికేనా? అది కాదురా. గతం గతం అంటే తెలుసా? ఇగో ఈ మనిషిని నమ్ముతున్నాను. గట్లా చెప్పండి. ఎగిరిస్తున్నారు నాకేం తెలుసు. సరే కానీ ఏమన్నా ఓ ఇదిగో ఇతని మనిషి బాగున్నాడు కానీ ఏమన్నా దొంగ గుణం ఇట్లా ఏమి? వీరబాబు ఇతడు ఎట్టివాడని ఆమె సందేహము. బుల్లోడు మంచోడే, పాపం అదృష్టం తక్కువడు. నేను కొంటాను, ధర చెప్పండి. వీరబాబు ధర చెప్పేది వినుము. ఏమిటి మళ్ళా చెప్పు. వీరబాబు కర్రీ అంటే తెలుసా? కోడి కర్రీ, గొర్రె కర్రీ, గుడ్డు కర్రీ, పెద్ద కర్రీ. వీరబాబు అది కాదు. చీ అది కాదురా. గదము అంటే తెలుసా? ఇది గదము కాదన్న వాడు గాడిద కొడికి. బాబోయ్ వీడు నా ప్రాణాలు తీసుకున్నాడు. వీరబాబు ఏను వాళ్ళని చూసినావా? అట్లా చెప్పు. లక్ష సార్లు చూశాను. దానికి 5 కాళ్ళు ఉంటాయి. ఎలుక తోకంతా తోకుంటుంది, నల్లగా ఉంటుంది. అదేనా ఏనుగంటే? అది సరే కానీ దానికి 5 కాళ్ళు ఎక్కడికి రా? ముందర ఒక కాలు ఊగులాడుతూ ఉంటుంది కదా. అది కాదు కాదురా, తొండము. అట్లయినా మరి నాకేం వరక ఇక చెప్పాలి. వీరబాబు ఒక భగవంతుడు ఏనుగుపై రతనం మేలుపై విసురును అంత ఎత్తు ధనము ఇచ్చేదవా? ఇదిగో బాబడా, గంత పైకి రత్నం విసిరినా ఇంత కిందనే కదా పడేది. గంత ధనం ఇస్తాను, అప్పగించండి. వీరబాబు అది మా గురువారి మహిమ వలన పైకి అక్కడనే నిలిచి ఉండును, అంత ధనము కావాలని. ఓయో బో, నా దగ్గర ఉన్న డబ్బు సాలది. వీరబాబు నీ చేత కాదు, పోరా. ఇదిగో బాబడా, ఇట్లున్న నేనేమి ఇస్తాననుకుంటున్నా? ఏమి ధనాన్ని ఇస్తాను, కొంటాను, అప్పగించండి. హరిచంద్ర నీ రుణం ఇంకా తీరిపోయిన ఇతను వెంబడి పొమ్ము. దియో బులోడా, ఇలారా. నీ పేరేమి? అయ్యా నా పేరు హరిశ్చంద్రుడు. ఇదియో బులోడా, అలసందం మనిషిగా నా నోరు తిరగదు కానీ నేను చెప్పేది బాగా అయిను. ఇదిగో బులోడా, మళ్ళొకసారి చెప్తున్నా, బాగా అయిను.
ఈనాటి నుండి నీ పేరు మారుస్తుందా? నా పేరు వీరబాబు. నీవు నా దాసుడవు కాన వీరదాసుడు అని. ఈ కర్ర పై కమ్మని తీసుకొని కాడికి పో. ఆడ ఒక పాత గుడ్డ మాడ పిండకుడు తీసుకొని శవాలని పాత నింకే కాత నింకే అనుమతి ఇయ్యాలి. పొద్దుగాల ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా కళ్ళు, కాటికి వచ్చిన డబ్బు నాకు తెచ్చియాలి. పిండాకుడు మాత్రం నీవు తిని కావాలన్నా నాకు తెలిసిందా? ఇదిగో బాబా, విశ్వ ధనం తెస్తాను విశ్వేశ్వర దేవాలయం